తిరుపతి ఎస్వి వర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు సరిగా నిర్వహించలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల ఇబ్బందులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. తిరుపతి నగరం విద్యా కేంద్రంగా బాసిల్లుతున్న తరుణంలో ఎస్వి యూనివర్సిటీలోని దూర విద్యా కేంద్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా గత ఏళ్ల తరబడి పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు వేయడంతో విద్యార్థుల యొక్క స్థితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా యూనివర్సిటీలోని దూర విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ దూర విద్యార్థి రంగంలో ఎందుకు మీరు ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఏంటి యూనివర్సిటీ యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది? ఇన్ టైంకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో సుమారుగా 32,000 మంది విద్యార్థులు 2021 విద్యా సంవత్సరంలో జాయిన్ అయ్యారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు 4 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంతవరకు విద్యార్థుల యొక్క వాళ్ళ డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు కానీ ఏ సంవత్సరం పరీక్షలు కూడా ఇంతవరకు నిర్వహించలేదు. గతంలో నుంచి కూడా యూనివర్సిటీ వీసీ కానీ తర్వాత రిజిస్టర్ కానీ అనేక సార్లు కూడా మనం ఏఐఎస్ఎఫ్గా కలిసిన తర్వాత ప్రధానంగా డెబ్ పర్మిషన్ లేకుండా పోయింది. అంటే దేశవ్యాప్తంగా దూర విద్యా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ నడపాలంటే కంపల్సరీగా డెబ్ పర్మిషన్ ఉండాలి. కానీ ఎస్వి యూనివర్సిటీ అధికారులు డెబ్ పర్మిషన్ లేకపోయినా కూడా తమ అనుబంధ కాలేజీల్లో స్టడీ సెంటర్స్లో వేలాది మంది విద్యార్థులను కూడా జాయిన్ చేసుకున్నారు. పోనీ డెబ్ పర్మిషన్ 2024లో వచ్చింది. మరి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అనేక మార్లు కూడా యూనివర్సిటీ అధికారులు విన్నవించినా వాళ్ళు మీనవేషాలను లెక్కిస్తారే కానీ పరీక్షా తేదీలను ఎక్కడా ప్రకటించలేదు. గత 2 నెలలకు ముందు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొత్తగా బాధ్యత చేపట్టినటువంటి అప్పారావు గారు కానీ రిజిస్టర్ కానీ ఇద్దరు కూడా పరీక్షలు నిర్వహిస్తామని తేదీలు ప్రకటించి మళ్ళీ కూడా ఏదో ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని తేదీలు మళ్ళీ కూడా మార్చేస్తామని చెప్పేశారు. మళ్ళీ ఒకసారి దీన్ని ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కూడా యూనివర్సిటీ వాళ్ళని అడిగితే దీనికి హైయర్ ఎడ్యుకేషన్గా ఉన్నటువంటి యాప్షి అధికారులకు అంతా కూడా నాగార్జున యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇతర రాష్ట్రాల్లో అంతా కూడా మాస్ కాపీయింగ్ జరిగింది కాబట్టి మీరు కూడా ఇక్కడ నిర్వహించడానికి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చేపట్టారు. అంటే ఈరోజు యాప్షి అధికారులు చేపట్టినామని చెప్పేసి వీళ్ళు చెప్పిన తర్వాత ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున కూడా ఆ యాప్షి ముందర హైయర్ ఎడ్యుకేషన్ ముందర ధర్నా చేపట్టిన తర్వాత వాళ్ళు క్లియర్ కట్గా చెప్పింది ఎస్వి యూనివర్సిటీ డిసిషన్ తీసుకోవాలి, మీరు సక్రమంగా అటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా నిర్వహించాలని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టర్ కానీ విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైకంగా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల సుమారుగా వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ముఖ్యంగా 3rd క్లాస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే డిగ్రీ పూర్తి అయిపోతే వాళ్ళందరూ ప్రమోషన్ల కోసం ఇప్పుడు 3 సంవత్సరాలు గడిచిపోతుంది. ఎప్పుడప్పుడు ఆ ప్రమోషన్లకు ఈ డిగ్రీ సర్టిఫికేట్ పెడితే కానీ వాళ్ళకి ప్రమోషన్ వచ్చే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ప్రమోషన్లో ఒకవైపు రాకపోగా డిగ్రీ పరీక్షలో ఒకవైపు రాకపోవడం వలన ఈరోజు చిన్న చిన్న జీతాలకే ఈరోజు వాళ్ళంటి కూడా చేస్తున్నారు. అందుకోసం ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ అధికారులు తక్షణమే దూర విద్యా విభాగం పరీక్షలు నిర్వహించాలి. డెబ్ పర్మిషన్ వచ్చింది, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చింది. కానీ ఈరోజు ఇతర యూనివర్సిటీల మాదిరిగా మేము గవర్నమెంట్ కాలేజీలో మాత్రం నిర్వహిస్తామని జ్యూడిస్డిక్షన్లోనే పెట్టాలంటే దీన్ని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నిన్ననే మొన్న ఎగ్జామ్స్ అనౌన్స్ చేసింది, నాగార్జున యూనివర్సిటీ అనౌన్స్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అనుబంధ డిగ్రీ కళాశాల అఫిలియేటెడ్ కాలేజెస్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, అన్ని దగ్గర సెంటర్స్ పెడతా ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుకొని అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా అనుబంధ కళాశాలను పరీక్షలు నిర్వహించాలి. గతంలో మాదిరిగా ఉన్నటువంటి మీరు ఏదైనా అటువంటి వస్తే సీసీ కెమెరాలు నిర్వహించి పెట్టి ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా విద్యార్థులు న్యాయం చేసే పద్ధతిలో పెట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంటే ఇవాళ గత 3 సంవత్సరాలుగా ఎగ్జామ్స్ జరగకుండా విద్యార్థులు అంటే దూర విద్యార్థులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ 3 ఏళ్ళుగా ఎందుకు మీరు కాలయాపన చేస్తున్నారు? అధికారులని అడగలేదా? ఏ కారణం చేత మీరు ఎందుకు పోస్ట్పోన్ చేశారు? అంటే అధికారులు పోస్ట్పోన్ చేసినప్పుడు దాన్ని ఎందుకు విద్యార్థులుగా మీరు ఎందుకు నిలదీయకుండా ఉండిపోయినారు? అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన తర్వాత యూనివర్సిటీ వీసీ కానీ రిజిస్టర్ కొత్త వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీ రిజిస్టార్గా పనిచేస్తుండే భూపతి నాయుడు గారు గతంలో ఇదే దూర విద్యా కేంద్రం కూడా పనిచేస్తారు. ఎందుకంటే దీనిపైన పూర్తి అవగాహన, లోటుబాట్లు, విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయాలా, ఏ విధంగా చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్పి ఈ రిజిస్టర్ ఎవరైతే భూపతి నాయుడు గారు ఉన్నారో ఆయనకు పూర్తి వివరాలతో సహా ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరిగినాయి అన్నీ కూడా తెలుసు. కానీ విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్కు మేము దాదాపుగా పలు మార్లు వినతి పత్రాలు ఇచ్చాము, ఆందోళన కార్యక్రమాలు చేశాము. అంటే మనము చేసేవరకేమో విద్యార్థుల్ని మబ్బు పెట్టడానికో లేకపోతే విద్యార్థి నాయకుల దగ్గర చులకన కావద్దని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 3 సంవత్సరాలు అంటే ఈ 2021 నుంచి ప్రస్తుతం వరకు కూడా దాదాపు 30 నుంచి 36,000 మంది విద్యార్థులు ఈ దూర కేంద్ర విద్య ద్వారా బాగుపడాలని చెప్పి కూడా ఎంతోమంది అప్లై చేసుకున్నారు. కానీ ఈరోజు వేలాది రూపాయలు మాత్రం డబ్బులు వసూలు చేసుకున్నారు. ఈరోజు
కోచింగ్ సెంటర్ల పేరుతో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లో కూడా ఒక్కొక్క విద్యార్థిని మిమ్మల్ని పాస్ చేస్తాము, మీకు ఏ విధంగా అయితే సహాయక సహకారాలు ఇవ్వాలని చెప్పి కూడా కోచింగ్ సెంటర్ల ద్వారా ఏర్పాటు చేసుకుని యూనివర్సిటీకి దాన్ని ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారో రిజిస్టర్ కానీ వీసీ కానీ కూడా ఈ సెంటర్ నుంచి కూడా వాళ్ళకి వేలాది రూపాయలు మాస్ కాపీయింగ్ పాల్పడుతూ ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఒక సబ్జెక్టుకి 15,000 నుంచి 20,000 రూపాయలు. ఈరోజు ఏమైంది, 3rd క్లాస్ 4th క్లాస్ సెక్షన్ ఉద్యోగాలంతా ఏం కావాలా, ఎలాగైనా సరే పాస్ అయిపోవాలా, తన పదవి ఉన్నతిని పొందుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు తప్పుడు మార్గమైనా సరే వాళ్ళ జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను రిజిస్టర్ గారిని ఒకటే అడుగుతున్నామయ్యా, ఈ దూర విద్యా కేంద్రం ద్వారా ఎంత అవినీతి జరిగిందో, ఎన్ని అనుమానాలు ఉన్నాయో మీకు తెలుసు. దీంట్లో కూడా మీరు గతంలో ఏ విధంగా పనిచేశారు అన్ని విద్యార్థి సంఘాలు తెలుసు, విద్యార్థులు కూడా చూశారు. కానీ మీరు ఈరోజు రిజిస్టర్ అయినారు, మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విద్యార్థులకు న్యాయం చేయాలన్నా మీ చేతిలో ఉంది, కానీ చేయలేకపోతున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే ఆందోళన చేస్తూ ఉన్నాం. మీరికైనా వెంటనే నాగార్జున యూనివర్సిటీ అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి యూనివర్సిటీల ద్వారా నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏఐఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని దూర విద్యా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతూ ఉండగా తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో మాత్రం పరీక్షలు జరపకుండా గత 3 ఏళ్లుగా వాయిదాలు పడుతూ వస్తూ ఉంది. దీని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా యాజమాన్యం స్పందించి విద్యార్థుల యొక్క సమస్యలను గుర్తించి వెంటనే పరీక్షలు నిర్వహించి వాళ్ళ భవిష్యత్తు పురోభివృద్ధికి తోడ్పాటు అందించగలదని విద్యార్థులందరూ కూడా ఆశిస్తున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9 తిరుపతి.